వాడు వచ్చి కదా బండి తీసుకోపోతే రంగరే వాడు వచ్చింది కదా బండి తీసుకోపోతే రంగరే బండి తీసుకోపో చేసుకొని చెప్పిన మీకు అవునా నేను మీ అమ్మ వస్తాను చెయ్యి వస్తాం చెయ్యి నేను వస్తాను నీ అమ్మ వస్తాను చేద్దాం నా మొదల బండి పోతే నువ్వు చేయి వస్తావు నువ్వు చేయి తీసావు మేము నీ అమ్మడు వస్తాం బండి పోతున్నాం నీ అమ్మడు వస్తాం నువ్వు చెయ్యింది కదా మరి తిరుగు వస్తాం నీ అమ్మడు వస్తాం మేము చేస్తున్నాం మేము వస్తున్నాం ఎంబడి రాకపోతే తప్పది పని చేశారు రాకపోతే తప్పు మేము వస్తాం నీ ఎంబడి నీ ఎంబడి మేము వస్తాము నీ అమ్మ నువ్వు ఏడు తెలుస్తాకు వస్తాం అని అక్కడ వాడు ఎదుగుతాం కదా వాడు వచ్చిండు ఉందాకి చేయి చేసుకుంటారు ఇప్పుడు చెయ్యి ఎందుకు చేసుకుంటారు మీరు చెయ్యి చేసుకుంటారు మా బండి తీసుకోపోతుంది డ్రైవర్ అది కాదు ఏం కాదు గల్లీలో ఉన్నాయి చూపి గల్లీలో పడుకున్నా బాబు తీసుకో आगे आगे लो కొట్టిండు సార్ అడుగు నన్ను కొట్టిండు సార్ అడుగు నువ్వు పట్టుకోలే నువ్వు నీ ఎమ్మడు వస్తాం బండి ఇప్పుకుంటున్నా ఎమ్మడు వస్తాం ఇంట్లో వస్తాం మామూలు వస్తాం మాట్లాడాలి నువ్వు మాట్లాడితే జైలు పంపిస్తా చూసుకోమని నిన్నే పంపిస్తా వాటి వదిలేస్తా నేను పంపిస్తా చెప్తున్నా నేను ఏమంటున్నా బండి తీసుకోపోయి మాట్లాడి సార్ మాట్లాడి అవును తప్పైంది బండి తీసుకోపోతురు తప్పైంది అన్నాడు సరే నువ్వు సైలెంట్ కొట్టాలి కొడతావా కొడతావా సార్ అమ్మ పని కొడుకుతున్నావు కొట్లాడే కదా కొడుతున్నాయినా అడుగు ఎందుకు కొట్టాడు సార్ అడుగు సార్ అడుగు సార్ చెయ్యను గవర్నమెంట్ చెయ్యను ఆయన చెయ్యేసుకున్నాడు వాళ్ళు కళ్ళ మంచిగా మాట్లాడుతారు ఆయన ఎందుకన్నా మాట్లాడా కొత్త జాబ్ వచ్చినాడు ఆయనకు మరి మన ఇంటి కాడికి వచ్చి గడి కాడ వచ్చి పట్టుకోరు అందరు కోపాన్ని నువ్వు ఒక్కడే కోపాడుతున్నావు పెట్రోల్ కార్ పంపించాడు ఎస్ఐ ల్యాండ్ అడ్రస్ పంపించాడు కమలపుత్ర ఎస్ఐ పంపించాడు ఆయన ఓటుతో చెయ్యి చేసుకుంటాడు సార్ నువ్వు చెయ్యి చేసుకున్నా సార్ మళ్ళీ పోయాంటావు చెయ్యి చేసుకున్నా సార్ నువ్వు చెయ్యి చేసుకో బండి పోతే కొత్త బండి చేసుకున్నా బండి నువ్వు చెయ్యి చేసుకోవాలి తప్పు సార్ నువ్వు చెయ్యి ఎందుకు చేసుకున్నావు సార్ బండితో ఫోటో తీయని బండి ఫోటో అని చేసుకోండి సార్ చేసుకోండి సార్ బండి
కొట్లాడండి సార్. నువ్వు కొంచెం ఆగు సార్. నువ్వు కొంచెం ఆగు సార్. బండి తీసుకోపోవాలి చేసుకురా సార్. చూసుకో